ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఈ వారఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. పంచాంగ వివరములు: స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షమి నవమి, రోహిణి నక్షత్రము. ఈ ఆదివారం మొదలవుతున్నది. గ్రహసంచార గమనాలను పరిశీలించినట్లయితే సూర్యుడు కుంభంలో ఉన్నారు కనుక సూర్యోదయ లగ్నము కుంభము. కుంభంలో శని, మీనంలో రాహువు, మేషంలో గురువు, వృషభంలో చంద్రుడు, కన్యలో కేతువు, మకరంలో కుజుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఇప్పటి గ్రహ సంచారం ఈ విధముగా ఉన్నది. మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6 కేతువు, లాభంలో సూర్యుడు, 3 గ్రహములు బాగుగా యోగిస్తూ చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. మేషరాశి వారికి ఈ వారము ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. సన్నిహితులు, మిత్రులతో గృహమును ఆనందంగా గడుపుతారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు లాభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక పురోగతి సాధిస్తారు. వారం చివరిలో చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువర్గంతో విభేదాలు కలుగుతాయి. జాగ్రత్త అవసరం. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మరింత అనుకూలమైన కాలం. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. జన్మరాశిలో గురువు ఉన్నారు కనుక కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు, రాహుగ్రహ ప్రీతి కొరకు శ్రీ దుర్గా సప్తశతిలోకి పారాయణం చేయండి. జన్మంలో గురువు గ్రహం ఉన్నది కనుక గురుగ్రహ ప్రతికూలతని తప్పించుకోవడానికి, ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి తప్పకుండా శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమును పఠించండి. శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి లాభస్థానంలో రాహువు, జన్మంలో చంద్రుడు, దశమంలో సూర్యుడు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ఇంటా బయట సమస్యలు ఎదురైనప్పటికీ చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సంతాన, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధల నుండి ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు ఊహించిన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి పదోన్నతులు పెరుగుతాయి. వారం మధ్యలో కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమ వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో సోదరులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. అయినప్పటికీ సర్దుకుపోతాయి. పంచమంలో కేతువు ఉన్నారు కనుక అనుకూలమైన సుఫలితాల వరకు కేతువుకు అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయమై ఆప్తుల నుండి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఆర్థికంగా అవసరానికి ధనం సహాయం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. వ్యాపారాల్లో భాగస్వామ్యం సహాయం అందుతుంది. ఉద్యోగులకు ఉన్నత పదవులు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వారం ప్రారంభంలో పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకరమైన కాలం. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారం చివరిలో కొన్ని స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఈ వారము అన్ని అనుకూల ఫలితాల కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, మేలు జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడగలుగుతారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుండి కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. స్వల్పం అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తున్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందగుడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో సన్నిహితులను శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన సూచనలు ఉన్నవి. అష్టమంలో సూర్య సంచారం జరుగుతున్నది కనుక తప్పకుండా సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయము సూర్యాష్టకం పఠించండి, శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచినప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. బంధువులతో మరింత సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఇంతకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుండి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అందుతున్నాయి. వారం మధ్యలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ధన విషయంలో జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పరమశివుడిని పూజించండి. ఆర్థిక ఇబ్బందుల పరిహారం కొరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరింట సూర్యుడు మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఈ వారం దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక విషయాల సంతృప్తినిస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అవాంతరాలను తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వారం చివరిలో కొన్ని వ్యవహారాలలో వ్యయ ప్రయాసాలు అధికమవుతూ ఉన్నాయి. ధనపరంగా ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగులకు మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో మీరు చేసే పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమై ఊహించని ఖర్చులు ఎదురవుతున్నాయి. జాగ్రత్త వహించండి. ఈ ప్రతికూల ఫలితాల నుంచి మనకు ఉపశమనం దొరకాలంటే రాహుకేతు గ్రహముల ప్రీతి కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. శ్రీ గణపతిని దర్శించండి, శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. ఈ వారం ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడతారు. కుటుంబ పెద్దల సహాయంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. తెలివితేటలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వారం చివరిలో పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాలలో పదోన్నతుల విషయమై మంచిగా ఉన్నది. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేయడం చాలా మంచిది. అనుకూలమైన శుభఫలితాల కొరకు సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయము సూర్యాష్టకం పఠించండి, శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువర్గం నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. వాహనాల అనుకూలత కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
ఉద్యోగాల అదనపు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగి వారాంతంలో శుభం జరుగుతుంది. ఉద్యోగాలు ఆశించిన పదోన్నతులు కూడా పొందుతున్నారు. అన్ని రంగాల వారికి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణాలు కూడా చేయవలసి వస్తుంది. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి. గోచారరీత్యా అర్ధాష్టమ శని జరుగుతున్నది కనుక శివుణ్ణి పూజించండి, శుభం కలుగుతుంది. రాహుగ్రహ ప్రీతి కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి, మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 3వ సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు. పంచమంలో గురువు చాలా అనుకూలిస్తున్నది. చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. ఈ వారం కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులను సైతం పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాల ఆలోచనలు కార్యరూపం దాలుస్తున్నాయి. సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మానసిక ఆందోళనలు బాధిస్తాయి. ఉద్యోగుల పనితీరులో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అనుకూలమైన స్వఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి, శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. ఈ వారం ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. కీలక విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. సంతాన, విద్య, ఉద్యోగ ప్రయత్నాల్లో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో పనిభారం అధికమవుతుంది. వారం చివరిలో గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రద్ధ అవసరం. అనుకూలమైన శుభఫలితాల కొరకు శ్రీ గురుచరిత్రను పారాయణం చేయడం చాలా మంచిది. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించండి, మీకు శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో అత్యంత కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో అనూహ్యంగా రాణిస్తారు. ఉద్యోగాల్లో సమస్యలు తగ్గుతాయి. వారం మధ్యలో దూరపు బంధువులతో తగాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఒక వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు రాహుకాలం దీపం పెట్టండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. ఈ వారం నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలలో అవరోధాలను అధిగమించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజం కాగలవు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. గృహమున కీలక ఆలోచనలు అమలు చేస్తారు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. అన్ని రంగాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. జాగ్రత్త అవసరం. అనుకూలమైన సుఫలితాల కొరకు సూర్యదేవుణ్ణి ఆరాధించండి, శుభం కలుగుతుంది. శనివారం రాహుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. జాతక దోషముల కొరకు, జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబరు 95500597ని సంప్రదించండి.